వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం పైథాగరస్ రూల్, పైథాగరస్ థీరం అంటారు దీన్ని. సో దీని గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఈ పైథాగరస్ థీరంని బౌద్ధయాన్ థీరం అని కూడా అంటారు. సో మనకి ఇది పైథాగరస్ థీరం అనేది బాగా ఫేమస్ అయిపోయింది. బౌద్ధయాన్ థీరం అనేది మన ఇండియన్ నేమ్స్ మనకు గుర్తుండకుండా అయిపోయింది అన్నమాట. సో మనం బౌద్ధయాన్ థీరంను కూడా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? యాజ్ ఇండియన్గా బౌద్ధయాన్ థీరం, ఓకేనా? బౌద్ధయాన్ థీరం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇది ఏమి లేదు, చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ ప్రూఫ్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రూఫ్ కొంచెం, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏవైనా 2 సైడ్స్ తెలిస్తే థర్డ్ సైడ్ మనం ఈ రూల్ని బట్టి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సపోజ్ ఇది ఏ అనుకోండి లెంత్, ఇది బి అనుకోండి. ఈ రైట్ యాంగిల్ ఫామ్ చేసిన టూ సైడ్స్, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే, ఒకవేళ సిని స్క్వేర్ చేస్తే, ఈ ఏను స్క్వేర్ చేస్తే, ఈ బిని స్క్వేర్ చేస్తే, ఇవి రెండింటి యొక్క సమ్ము దీనికి ఈక్వల్ అవుతుందండి. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అవుతుంది, ఓకేనా? సో దీని నుండి మనకు ఏవైనా 2 సైడ్స్ తెలిసి థర్డ్ సైడ్ తెలియకపోతే మనం ఈ ఫార్ములా ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏవైనా 2 సైడ్స్, ఇవి రెండు తెలిసి ఇది తెలియకపోయినా, ఇవి రెండు తెలిసి ఇది తెలియకపోయినా, ఇవి రెండు తెలిసి ఇది తెలియకపోయినా, ఎలాగైనా సరే ఫైండ్ చేయొచ్చు, ఓకేనా? సో దీని యొక్క ప్రూఫ్ ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా? దీని ప్రూఫ్ ఇది ఎలా, మరి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇది కూడా సి స్క్వేర్ ఎలా అవుతుంది? ఈ ప్రూఫ్ చాలా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్టివిటీ చేసి చూడండి, వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. సపోజ్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సపోజ్ కాదండి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే, ఓకేనా? సో ఇక్కడ 90 డిగ్రీస్ ఉందండి, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది. ఇది ట్రయాంగిల్ ఏబిసి అనుకుందాం. ఇక్కడ ఏ, ఇది యాంగిల్ బి, ఇది యాంగిల్ సి అనుకో. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే, ఈ ఎడ్జ్ గుండా ఈ సైడ్కి అంటే ఏసీకి పర్పెండిక్యులర్గా, ఈ ఎడ్జ్ గుండా దీనికి పర్పెండిక్యులర్గా. సో దీనికి పర్పెండిక్యులర్గా అంటే ఎలా, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ, ఇవన్నీ ఇప్పుడు ఈ పెన్ను మొత్తం దీనికి పర్పెండిక్యులర్గానే ఉంటుంది, ఎక్కడైనా పర్పెండిక్యులర్గానే. కానీ ఏది తీసుకోవాలి, ఈ పర్పెండిక్యులర్ ఇక్కడ ఉన్నది ఈ ఎడ్జ్ గుండా పాస్ అవ్వాలి. సో ఇక్కడ పర్పెండిక్యులర్ ఉండాలి, ఎడ్జ్ గుండా పోవాలి. ఆ విధంగా అయ్యేటట్టు దీన్ని కట్ చేస్తున్నాను, ఓకేనా? దీన్ని కట్ చేస్తున్నాను, ఎలాగో చూడండి, ఈ విధంగా కట్ చేశాను నేను, ఓకేనా? సో ఇందాక అది కిందే ఉంది. సో మీకు అండర్స్టాండింగ్ పర్పస్లో ఇలా కట్ చేశాను. సో ఇప్పుడు ఇది ఏ, ఇది సి అండ్ ఇది బి. ఈ బి అనేది టోటల్ కలిసి యాంగిల్ బి, ఈ యాంగిల్ ఇప్పుడు రెండు కలిసి విడిపోయాయి అన్నమాట, ఓకేనా? సో ఇక్కడ పాయింట్ డి అనుకోండి, ఇక్కడ పాయింట్ డి అంటే ఇక్కడ ఈ పాయింట్ డి, ఇది డి అనుకోండి, ఇది డి అనుకోండి, ఇక్కడ ఎడ్జ్ బి, ఇక్కడ ఎడ్జ్ బి, ఓకేనా? సో ఇది పక్కన పెట్టండి. ఇలా ఈ ట్రయాంగిల్ని ఇలా స్ప్లిట్ చేసాం, ఓకేనా? సేమ్ ట్రయాంగిల్, ఇది సేమ్ ట్రయాంగిల్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఈ 3 సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి? ఒకే కొలత కాకుండా వేరే వేరే కొలతతో ఉన్నా కానీ ఈ ట్రయాంగిల్స్ అన్నీ సేమ్ ఉంటాయి అన్నమాట. చూడండి, సో మెజర్మెంట్స్లో తేడా ఉంటుంది, బట్ యాంగిల్స్లో తేడా ఉండదు, ఓకేనా? సో ఇలా ఉంటే వీటిని సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. ఇది కూడా చూడండి, సిమిలర్ ట్రయాంగిల్, ఓకేనా? సో సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి? ఏం లేదు, అదే ట్రయాంగిల్ పెద్దగా ఉండడం. ఇప్పుడు సపోజ్ ఇది 3, ఇది 4, ఇది 5 ఉందనుకోండి. 3, 4, 5 ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు, ఏదైనా సరే సిమిలర్స్ ఉంటాయి. సో ఇది రైట్ యాంగిల్ 3, 4, 5 ఉందనుకోండి. ఇప్పుడు అన్ని సైడ్స్ని నేను డబుల్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? ఇది 6 అవుతుంది, ఇది 8 అవుతుంది, ఇది 10 అవుతుంది. సో దీనికన్నా అది డబుల్ ఉన్నట్టు. అలాంటప్పుడు ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. ఓకేనా? యాంగిల్స్ మారవు, యాంగిల్స్ అంతే ఉంటాయి. అంటే దీని జూమ్, మన సింపుల్గా చెప్పాలంటే, దీన్ని జూమ్ చేస్తే ఇలా తయారవుతుంది, ఓకేనా? దీన్ని పెద్దగా చేస్తే సేమ్, దీన్ని డబుల్ చేస్తే, అన్ని డబుల్ చేస్తే ఇది ఫామ్ అవుతుంది,
దీన్ని డబుల్ చేస్తే ఇది ఫామ్ అవుతుంది కాబట్టి ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్ అని అంటారు. అదే రెండు వేరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ట్రయాంగిల్స్ ఎప్పటికీ సిమిలర్ కాలేవు, ఈ షేప్సే వేరు. మీరు దేన్ని జూమ్ చేసినా ఇంకో దాంతో టాలీ కాదు. ఓకేనా? సో ఇవి రెండు ఎప్పటికీ సిమిలర్ కాలేవు, ఎప్పటికీ కాలేవు. ఓకేనా? సో సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే అర్థమైంది కదండి. ఇంకో విషయం, సర్కిల్స్ అన్నీ సిమిలరే అవుతాయండి. సర్కిల్ చిన్న పెద్ద, ఇప్పుడు ఒక ట్రయాంగిల్ సిమిలర్ అయింది, ఒకటి ట్రయాంగిల్ కాలేదు. సో అలాగే ఇందులో సర్కిల్స్లో అలా ఉండదు, అన్ని సర్కిల్స్ సిమిలరే. దీన్ని జూమ్ చేసినా ఇది అవుతుంది, దీన్ని జూమ్ చేసినా ఇలా వస్తుంది పెద్దగా చేస్తే. ఓకేనా? సో సర్కిల్స్ అన్నీ సిమిలరే అవుతాయి. ఇంకోటి స్క్వేర్స్ అన్నీ ఆల్ సైడ్స్ ఈక్వల్. ఇవన్నీ నువ్వు ఎంత పెద్దగా గీసిన స్క్వేర్ అయినా సరే అన్ని స్క్వేర్లు, సృష్టిలో ఉన్న అన్ని స్క్వేర్లు సిమిలరే. ఓకేనా? సో ఎందుకంటే అది చిన్నగా ఉండడం పెద్దగా ఉండడమే తేడా ఉంటుంది. అది ఎన్ని రేట్లు అనేది తర్వాత విషయం. ఇప్పుడు ఇక్కడ టూ టైమ్స్, ఇక్కడ 2 రేట్లు, ఇక్కడ 2 రేట్లు ఉంది కాబట్టి ఇక్కడ 2 రేట్లు ఉంది. ఇదే ట్రయాంగిల్ ఇది, కానీ 2 రేట్లు పెద్దగా, అలా ఉంటే సిమిలర్ అంటారు. సో సర్కిల్స్ అన్నీ సిమిలరే ఉంటాయి. సో ఇవే ట్రయాంగిల్స్ వేరే వేరే షేప్స్ ఉండవు, ఇందాక నేను చూపెట్టినా కదా. సో అలా ఉంటే ఉండవు. ఓకేనా? ఇప్పుడు ఈ స్ప్లిట్ చేసిన 2 ట్రయాంగిల్స్ దీన్నే మనం స్ప్లిట్ చేసాం, కానీ ఆ స్ప్లిట్ అయిన ట్రయాంగిల్స్ కూడా సిమిలర్గా ఉన్నాయి దీనికి. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఓకే, ఇందాక మనం ఏమనుకున్నాం, ట్రయాంగిల్ ఏబిసిడిలో అంటే ఇలా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నా కన్వెంట్ కోసం ఇలా తిప్పుకున్నాను. సో అలాగే ఇది ఏబిసి అవుతే ఇక్కడ డి అనే ఇంకో ఇమాజినరీ పాయింట్ ఏర్పాటు చేసుకొని దీన్ని స్ప్లిట్ చేసాం. ఓకేనా? స్ప్లిట్ చేస్తే ఈ 2 పీసెస్ అయ్యాయి. ఓకేనా? 2 పీసెస్ అయ్యాయి. సో ఈ స్ప్లిట్ చేసిన ఈ టూ పీసెస్ పక్కన పెట్టాను యాస్టీస్. ఓకేనా? సో ఇది ఇక్కడ ఉండే యాస్టీస్ ఇక్కడ పెట్టాను, ఇది ఇక్కడ ఉండే యాస్టీస్ ఇక్కడ పెట్టాను. ఓకేనా? ఇది ఈ పార్ట్, ఇది ఈ పార్ట్. ఓకేనా? ఈ మిడిల్లో నుండి స్ప్లిట్ చేశాను. ఇప్పుడు ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్. ఎలా సిమిలర్ ట్రయాంగిల్స్ అయ్యాయి అనేది మీరు ఇందాక గమనించారు కదా. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ యాంగిల్స్ అన్నీ, ఇందులో ఉన్న యాంగిల్స్ యాస్టీస్ అందులో ఉంటాయి, ఆ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయండి. సింపుల్ పాయింట్. ట్రయాంగిల్స్లో ఇందులో ఉన్న యాంగిల్స్ యాస్టీస్ అందులో ఉంటాయి, అది చిన్నగా ఉండని పెద్దగా ఉండని. ఓకేనా? ఇక్కడ యాంగిల్ 90, ఇక్కడ కూడా మనం పర్పెండిక్యులర్గా స్ప్లిట్ చేసాం కాబట్టి ఇక్కడ 90. ఓకేనా? అండ్ ఈ యాంగిల్ సేమ్ అండి. ఈ యాంగిల్ సేమ్. ఎలా? ఇది ఇక్కడ పార్టే కదండి, ఇక్కడ పార్టే కాబట్టి ఇది ఇక్కడ పార్టే కాబట్టి ఈ యాంగిల్ సేమ్, ఈ యాంగిల్ సేమ్. నెక్స్ట్ ఈ బిగ్ ట్రయాంగిల్ 90 ఉంది, ఇక్కడ ఒక 90 ఉంది. సో టూ యాంగిల్స్ ట్రయాంగిల్లో ఇప్పుడు బిగ్ ట్రయాంగిల్ని ఈ మధ్యలో మర్చిపోండి. ఇక ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees, ఇక్కడ సి యాంగిల్, ఇక్కడ సి యాంగిల్. టూ యాంగిల్స్ ఈక్వల్ అయినాయి అంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 కాబట్టి థర్డ్ ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది దీనికి ఈక్వల్ 90 degrees, ఇది దీనికి ఈక్వల్, ఇది దీనికి ఈక్వల్. ఓకేనా? ఇది దీనికి ఈక్వల్. ఇది ఇక్కడ 2 లైన్స్ గీస్తున్నాను, ఇక్కడ 2 లైన్స్ గీస్తున్నాను. ఇవి రెండు ఈక్వల్, ఇక్కడ 90 degrees. ఓకేనా? ఇప్పుడు ఇవి రెండు కంపేర్ చేయండి. ఇవి రెండు కంపేర్ చేస్తే మరి ఇవి ఎలా సిమిలర్ అవుతాయి? ఇందులో అన్ని యాంగిల్స్ ఇందులో ఈక్వల్ అయ్యాయి కదా. ఇది కూడా ఇక్కడ ఈ యాంగిల్ సేమ్ అండి. ఈ యాంగిల్ సేమ్. ఎందుకు? ఇది ఇక్కడ పార్టీ కదండి, ఇక్కడ పార్టీ కాబట్టి ఈ యాంగిల్ సేమ్. ఇక్కడ కూడా 2 లైన్స్ గీసాను. ఓకేనా? సో ఇక్కడ రైట్ యాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్, ఇక్కడ యాంగిల్ సమానం కాబట్టి థర్డ్ యాంగిల్ కూడా 2 యాంగిల్స్ ఈక్వల్ అయిన కాబట్టి థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అయిపోతుంది. ఓకేనా? సో ఇవి సిమిలర్గా ఇప్పుడు మనం ఇలా స్ప్లిట్ చేయడం కన్వీనియంట్ కోసం ఇక్కడ యాస్టీస్ తీసి ఇక్కడ పెట్టాం కదా. ఇప్పుడు మనం వీటిని రొటేట్ చేసుకున్నాం. రొటేట్ అంటే 90 degrees అన్నీ ఒకే వైపు ఉండే విధంగా, ఈ ఈక్వల్ ఉన్న యాంగిల్స్ అన్నీ ఒకే వైపు ఉండే విధంగా చేసుకున్నాం. ఇప్పుడు చూడండి. సో ఇక్కడ 90 degrees అన్నీ పైకి ఉండే విధంగా, ఈ సిమిలర్ యాంగిల్స్ అన్నీ ఒకే వైపు ఉండే విధంగా చేసుకుందాం. చూడండి, ఇలా ఉంది కదండి. సో ఈ డి యాంగిల్ 90. సో నేను ఇలా పైకి పెడుతున్నాను. పైకి పెడితే ఈ యాంగిల్ ఇటు వెళ్ళింది కదా, అలా కాకుండా దీన్ని ఇలా చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇవి రెండు సమానం.
ఓకేనా, ఇవి రెండు సమానం. ఇప్పుడు ఇందులో కూడా ఇది ఇక్కడ పార్ట్ కదండి, ఇది ఇక్కడ పార్ట్ కదా, ఇక్కడ పార్ట్ కాబట్టి ఈ యాంగిల్ సేమ్ అండ్ 90 degrees పైకి ఉండాలి. సో ఎలా ఉండాలి, ఎలా కుదరాలంటే ఏ ఇటువైపు ఉండాలి, ఈ యాంగిల్ 90 degrees పైకి ఉండాలి. ఇలా పెడితే సరిపోతుంది. ఈ యాంగిల్ ఇటు వచ్చేస్తుంది ఇలా. సో ఇప్పుడు అవన్నీ సిమిలర్గా ఉన్నాయి చూడండి, సిమిలర్ ట్రయాంగిల్స్, సైజులో డిఫరెంట్ అంతే. సైజులో డిఫరెంట్ అంటే మాత్రమే సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. ఓకేనా, సో ఇది అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, సేమ్ సిమిలర్గా అండి, నేనేం రొటేట్ చేయట్లేదు ఇందులో. ఇవి రెండు కంపేర్ చేయండి, ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి ఇవి ఏబి ఏసి, ఇక్కడ కూడా ఏంటి ఏడి ఏబి, ఇవి రెండు సేమ్ రేషియోలో ఉంటాయండి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఏబి బై ఏసి ఈక్వల్ టు, ఇక్కడ ఇవి రెండు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఇవి రెండే తీసుకోవాలి, ఏడి బై ఏబి. ఓకేనా, ఇక్కడ ఇవి రెండు, ఇక్కడ ఇవి రెండు, జస్ట్ లైక్ ఇవి రెండు, ఇక్కడ ఇవి రెండు. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, ఇవి రెండు క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏడి ఇంటూ ఏసి. ఓకేనా, ఇప్పుడు ఇవి రెండు కంపేర్ చేయండి, ఇప్పుడు ఇవి రెండింటికి ఇవి 2 sides చేశారు కదా, దీనికి ఇవి 2 sides చేయండి, ఇవి 2 sides, ఇవి 2 sides, ఇవి 2 sides, ఇవి 2 sides కంపేర్ చేయండి. ఏమవుతుంది, బీసీ బై ఏసీ ఈక్వల్ టు డీసీ బై బీసీ. ఓకేనా, ఇది కూడా క్రాస్ మల్టిప్లై చేస్తే బీసీ స్క్వేర్ ఈక్వల్ టు డీసీ ఇంటూ ఏసీ. ఓకేనా, ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేయండి. ఓకేనా, యాడ్ చేస్తే ఏమవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేసేసాను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏడి ఇంటూ ఏసీ, ఈక్వల్ టు ప్లస్ డీసీ ఇంటూ ఏసీ. ఈ రెండిట్లో ఏసీ కామన్ ఉంది, సో ఏసీ కామన్ తీస్తే ఏడి ప్లస్ డీసీ. ఓకేనా, ఏడి ప్లస్ డీసీ ఈక్వల్ టు ఏసీ ఇంటూ, ఇక్కడ ఏడి ప్లస్ డీసీ ఏమవుతుందండి, ఈ ట్రయాంగిల్ తీసుకుంటా, ఇది డి, ఏడి ప్లస్ డీసీ ఇవి రెండు కలిసినా కానీ ఏసీ అన్నట్టే, ఇది ప్లస్ ఇది ఏసీ అవుతుంది. సో దీన్ని కూడా ఏసీ అని రాయొచ్చు, ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. సో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. సో ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది స్క్వేర్ అవుతుంది. అర్థమైంది కదా, థ్యాంక్ యూ.